అందరికీ నమస్తే. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇష్యూ అది రోజు రోజుకు నడుస్తూనే ఉంది. అది ప్రభుత్వం ఒక దగ్గర దాన్ని ఇంకా స్టాప్ చేసేసి ఈ గొడవకు చెక్ పెట్టేసి వేరే ఏమైనా ప్రయత్నం చేద్దాం అనే దానిలో గవర్నమెంట్ కనిపిస్తలేదు. దాన్ని గిచ్చి దాన్ని దంచి ఇంకా నశాలానికి ఎక్కించే ప్రయత్నం నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ సుప్రీంకోర్టు దాకా పోయిన ఇష్యూ మీకు తెలుసు. ఇప్పుడు దీనిలో సెంటర్ ఆఫ్ ద పాయింట్ ఎవరంటే సిఎస్, చీఫ్ సెక్రటరీ. ఎందుకంటే మనకు చీఫ్ సెక్రటరీ కదా పాలనా విభాగానికి అధిపతి. చీఫ్ సెక్రటరీ ఆఫీసర్స్ పర్మనెంట్, ఈ పొలిటీషియన్స్ పర్మనెంట్ కాదు. 5 years 10 years ఏమైతే తెలియదు. అంతకుముందు ముఖ్యమంత్రి కేసీఆర్, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రేపు ఇంకొక ముఖ్యమంత్రి రావచ్చు, ఏమైనా జరగవచ్చు. కాబట్టి వీళ్ళు పర్మనెంట్ కాదు, ఆఫీసర్స్ పర్మనెంట్. అందుకే సుప్రీంకోర్టు పాయింట్అవుట్ చేసింది. సిఎస్ సెంట్రిక్ పాయింట్గా చాలా పాయింట్లు చెప్పింది. రేపు 16వ తేదీలోపు సిఎస్ రిపోర్ట్ చేయాల్సింది. అసలు సిఎస్ రిపోర్టు ఎట్లా ఉండబోతుంది, ఏముంటుంది, ఇప్పటిదాకా జరిగిన కసరత్తు ఏంది, అసలు ఇప్పటిదాకా వీళ్ళ వాదన ఏంది, ఈ విషయాలన్నీ మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ఈ వీడియో చూస్తున్న మీకు అందరికీ కృతజ్ఞతలు. ఈ సిగ్నల్ టీవీ రోజు రోజుకు డెవలప్ అవుతూ ఉన్నాం మనం. చాలా స్పీడ్గా గ్రోయింగ్ ఛానల్. మీ అందరి సపోర్ట్తో అవుతుంది, నా వల్ల కాదు, మీ అందరి సపోర్ట్తో ఆ గ్రోయింగ్ సాధ్యమవుతుంది. కాబట్టి మీ వీడియోలు పర్ఫెక్ట్ వీడియోలు వస్తాయి, నో డౌట్. కానీ ఈ కింద ఉన్న సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా నొక్కండి, దానివల్ల మీకేం ఖర్చు కాదు. కానీ సిగ్నల్ టీవీకి వేయనుల బలం ఒక సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే వీడియో షేర్ చేయండి, వీడియో చూడండి మొత్తం, సేమ్ టైం లైక్ కామెంట్ కూడా చేయండి. ఇక సబ్జెక్ట్ లేకపోతే మొత్తం ఆ రోజు సుప్రీంకోర్టు చీఫ్ సెక్రటరీ ఉద్దేశించి ఏమన్నదో అందరికీ తెలుసు. చీఫ్ సెక్రటరీ ఏం చేస్తున్నారు, బుల్డోజర్స్ పంపిస్తే రాత్రి ఉగాది పండుగ రోజు పంపించి చెట్లు మొత్తం కొట్టేస్తుంటే చీఫ్ సెక్రటరీ ఏం చేస్తున్నారు? చీఫ్ సెక్రటరీ అందరూ చట్టానికి లోబడే పనిచేయాలి. కాకపోతే చీఫ్ సెక్రటరీ ఇక్కడ ప్రభుత్వాధిపతిగా ఇంకా కొద్దిగా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. అక్కడ చెట్లు కొట్టేస్తున్నప్పుడు కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉండే, కానీ చీఫ్ సెక్రటరీ వదిలేసిండ్రు. అందుకే సీరియస్ అయింది. మీకు అవసరమైతే ఆ చెరువు కానీ ఒక టెంపరీ జైలు కట్టి ఆ జైల్లో వేస్తామని చెప్పింది చీఫ్ సెక్రటరీని. 16వ తేదీలో రిపోర్ట్ చేయమన్నది. అయితే మేడం ఏం చేస్తున్నారు, మేడం కసరత్తు ఏం చేస్తున్నారు అనేది చెప్తాం. మేడం ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఒక కమిటీ వేసింది కదా గవర్నమెంట్. ఆ కమిటీలో ఎవరుంటారో మీకు తెలుసు కదా. 1 బట్టి విక్రమార్క, 2 పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, 3 శ్రీధర్ బాబు. వీళ్ళు ముగ్గురు ఉన్నారు. యాక్చువల్గా దీనిలో వీళ్ళు ముగ్గురు ఉన్నా లేకపోయినా కొండా సురేఖ ఉండాల్సిందే, ఎందుకంటే అటవీ శాఖ మినిస్టర్ ఆమె. అసలు ఆమెకు సంబంధం లేకుండా, ఆమె పేరు లేకుండా ఈ కమిటీ వేసిండ్రు. ఈ కమిటీతో సిఎస్ ఇప్పటికీ 2 సార్లు సమావేశమైనరు, 2 times మీటింగ్ అయినరు. ఇప్పుడు వీళ్ళని నమ్ముకుంటేనే కదా. ఇప్పుడు చీఫ్ సెక్రటరీ ఎందుకు పాయింట్అవుట్ అయినరు సుప్రీంకోర్టులో అంటే, వీళ్ళని నమ్ముకుంటేనే. వీళ్ళు ఇప్పటికి కూడా ఏం మారలే, వాళ్ళ వాదన అదే ఉంది. కానీ చీఫ్ సెక్రటరీ రిపోర్ట్ ఇవ్వాలి 16th రోజు ఫైనల్గా సుప్రీంకోర్టుకు రిపోర్ట్ ఇవ్వాలి. వీళ్ళ వాదన అందరికీ తెలుసు, ప్రపంచానికి తెలిసిపోయింది. వీళ్ళ వాదన ఏంది, అక్కడ జింకలు లేవు, అక్కడ నెమ్మలు లేవు, కావాలని కేటీఆర్ రెచ్చగొట్టిండు, లేకపోతే కావాలని సోషల్ మీడియా రెచ్చగొట్టింది, కావాలని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫొటోస్ పెట్టిండ్రు, వీడియోస్ పెట్టిండ్రు. మేము చేసేది కరెక్టే అని సమర్థించుకునే ప్రయత్నాలు ఉన్నారు. అది ప్రభుత్వ భూమి, మేము అమ్ముకుంటాం, మా ఇష్టం ఏమైనా చేస్తాం, ఆ ధోరణిలో ఉంది గవర్నమెంట్. సిఎస్ కూడా వాళ్ళతో సమావేశం అయితే అదే ధోరణి ఉంటుంది, అంతకు మించే ఉండదు. ఆమె సమావేశం కావాల్సింది ఎవరితో? యూనివర్సిటీ స్టూడెంట్స్తో భేటీ కావాలి, యూనివర్సిటీస్తో ఉన్న లెక్చరర్స్తో భేటీ కావాలి, పర్యావరణవేత్తలతో సమావేశం కావాలి, తెలంగాణ పౌర సమాజం సివిక్ సొసైటీతో మీటింగ్ కావాలి. అప్పుడు కదా ఆమెకు ఒరిజినల్ రిపోర్ట్ వచ్చేది. ఇక సిఎస్ కూడా పొలిటీషియన్స్ ఇదే అధికారంలో ఉన్న వాళ్ళతో కూర్చుంటే ఏమొస్తుంది? అవసరమైతే ఒక ఓపెన్ ఒపీనియన్ తీసుకోవాలి పబ్లిక్ది. అవసరమైతే అక్కడ విజిట్ చేసి అక్కడ సిచ్యువేషన్ చూడాలి. అవసరమైతే దాని సరౌండింగ్, ఎస్సీయూ సరౌండింగ్ తిరగాలి, ఏంది సిచ్యువేషన్ అని. అసలు ఇప్పటిదాకా చీఫ్ సెక్రటరీ గారు ఇప్పటిదాకా దిగలే, సెక్రటరీలోకి వెళ్ళి బయటికి దిగలే. ఆమె ఆఫీస్ నుంచి బయటికి రాలే, పోయి గ్రౌండ్ చూసి కదా. లేకపోతే బట్టి విక్రమార్క చెప్పింది, శ్రీధరబాబు చెప్పింది, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పింది రాసుకుంటే ఏమొస్తుంది? ఇంకా వాళ్ళు చెప్పింది అదే కదా. అసలు వీళ్ళ వాదనను ఇక్కడ గవర్నమెంట్ చెప్పే వాదన, దానికి మహేష్ కుమార్ గౌడ్ గారు పీసీసీ చీఫ్, ఆయన కానీ చెప్పొచ్చు, ముఖ్యమంత్రి గారు చెప్పొచ్చు, ఈ మినిస్టర్స్ ఎవరైనా చెప్పొచ్చు. వీళ్ళు చెప్పే వాదనతో పార్టీ హైకమాండే ఒప్పుకుంటలేదు. పార్టీ హైకమాండ్ దూతగా వచ్చిన మీనాక్షి నటరాజన్ గారు ఒప్పుకోలేదు.
మేము ప్రభుత్వంతో సంబంధం లేదు, నేను యాజ్ ఏ పార్టీగా వచ్చినా మాకు ఎస్సీకు చాలా సంబంధం ఉంది, మా గవర్నమెంట్ చేసిన దాన్ని వదిలేసేయండి, అసలు మీ వర్షన్ చెప్పండి అని చెప్పేసి అడిగినారు హైదరాబాద్ యూనివర్సిటీ పోయి. మీ వర్షన్ చెప్పండి నేను వింటా, వాళ్ళ వర్షన్ వద్దు నాకు అన్నది. వచ్చి వీళ్ళ క్లాస్ వీకింది. అసలు ఏం చేస్తున్నారు మీరు, అసలు రాత్రి బుల్లర్స్ ఎందుకు పంపించారు, అసలు ఇదంతా మొత్తం సొసైటీ కాదు, ఇండియా మొత్తం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద అప్రతిష్ట మూడ కట్టుకున్నది మీరు చేసిన పనికి అని క్లాస్ వీకింది. మరి వాళ్ళ పార్టీ హైకమాండే వీళ్ళ వాదనను లేకపోతే వీళ్ళ చర్యను వీళ్ళు చెప్పిన దాన్ని ఏకీభవిస్తలేరు. వీళ్ళు చెప్పేదంతా అబద్ధం, వీళ్ళు కావాలని చెప్తున్నారా, కూడబలుకొని చెప్తున్నారా, లేకపోతే అసలు వీళ్ళు చెప్పేది అబద్ధం అని వాళ్ళు అంటున్నారు. పార్టీ హైకమాండే భావిస్తున్నది, పార్టీ హైకమాండ్ వీళ్ళతో ఏకీభవించలే. అసలు ఇప్పటిదాకా ఈ మినిస్టర్స్ ఉన్నారు కదా, ఇక్కడ ఈ ఓపెన్గా ఏమన్నా మాట్లాడిన మినిస్టర్స్ ప్రతి దానిలో నేనున్నాను వచ్చే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమన్నా మాట్లాడిన బయటకు ఓపెన్గా వచ్చి? శ్రీబాబు కూడా ప్రతి దానిలో నేనే ఉంటాను వస్తారు, మాట్లాడినరా? బట్టి విక్రమార్క గారు ఏమన్నా స్టేట్మెంట్ ఇచ్చినరా ఓపెన్గా? ఏ మినిస్టర్ మాట్లాడలేదు, అటవీ శాఖ మినిస్టర్తో సహా. రాహుల్ గాంధీ మాట్లాడలేదు ఇప్పటిదాకా, రాహుల్ గాంధీ ఓపెన్గా మాట్లాడలేదు. పార్టీ సరే ఇక్కడ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ మాట్లాడచ్చు కదా ఈ మినిస్టర్సు, లేకపోతే రాహుల్ గాంధీ మాట్లాడాలి. ఎవరో ట్వీట్ పెట్టినారు చూసిన, ఒక సెటరు మాట్లాడితే గవర్నమెంట్కి అగెనిస్ట్గా మాట్లాడితే వీళ్ళని కూడా జైలు వేస్తాడు రేవంత్ రెడ్డి, అందుకే భయపడి మాట్లాడలేదంట రాహుల్ గాంధీ మినిస్టర్స్ అందరు. వాళ్ళు కూడా నిజం తెలుసు కానీ మాట్లాడతలేరు కావాలని. అది సెటరే కావచ్చు కానీ ఎవరు ఓపెన్గా మాట్లాడలేదు. మరి ఇక ఇప్పుడు వీళ్ళ హైకమాండ్ నమ్మంది, వీళ్ళ పార్టీ వాళ్ళు నమ్మంది, ఎవ్వరు నమ్మందాన్ని సిఎస్ నమ్మి రిపోర్ట్ ఇస్తే ఏమవుతుంది? అసలు చీఫ్ సెక్రటరీ ఆమె పదవి కాలం మొన్ననే అయిపోయింది, 2 days బ్యాక్ అయిపోయింది నిజానికి. కాకపోతే ఈ చీఫ్ సెక్రటరీలకు ఏముంటుందంటే పదవి అయిపోయిన తర్వాత మంత్ ఎండింగ్ వరకు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మంత్ ఎండింగ్ వరకు ఉంటారు. ఆమె అసలు వీఆర్ఎస్ తీసుకుంటారని పెద్ద వార్తలు వచ్చినాయి. ఈ సుప్రీంకోర్టు ఈ కార్నర్ చేసిన తర్వాత ఆమె వీఆర్ఎస్ తీసుకోబోతుంది, ఆమె పదవి నుంచి తప్పుకోబోతుంది. ఆమెకు అవసరమైతే ప్రభుత్వం ఇంకో పదవికి రెడీగా ఉందో లేకపోతే మేడం అడిగినారో తెలియదు. కానీ ఆమె ఇక్కడ నుంచి నిష్క్రమిస్తున్నారు చీఫ్ సెక్రటరీ పదవి నుంచి. ఆమె వీఆర్ఎస్ ఇంకొక 20 రోజులు అయితే పదవి అయిపోతుంది. 20 రోజుల ముందు ఒక చీఫ్ సెక్రటరీ వీఆర్ఎస్ తీసుకోవాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందంటే సుప్రీంకోర్టు చివాట్లతో వచ్చింది. ఈ గవర్నమెంట్ ఏమో వీళ్ళేమో వినరు. వీళ్ళు ఎట్లా తయారైపోయారు అంటే మోనార్కులు లాగా తయారైపోయారు, రేడియో అయిపోయారు. రేడియో చెప్పేది మనం వినాల్సిందే, మనం రేడియోకి పనికి లేదు. రేడియోకి మనం చెప్తే వినదు, వాళ్ళు చెప్పింది వినాలి. రేడియోలో ఏమొస్తే ఆ ప్రోగ్రామ్ వినాలి. అట్లా చెవులు పోయినాయి గవర్నమెంట్కి. నిజం చెప్పాలంటే చెవులు పోకపోతే ఇప్పుడు వీళ్ళందరితోనే మాట్లాడేది, వాళ్ళందరూ మాట్లాడేది వినిపించుకునేది. అసలు ఎంతమంది మీద కేసులు పెట్టిన తెలుసా వీళ్ళు? ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు, అంతమంది మీద కేసులు పెట్టినారు. ఒకసారి కేసుల కన్నా ముందు మేము సిగ్నల్ టీవీగా అక్కడ పోయి జనాలతో మాట్లాడించినాం. ఒకసారి ఆ వీడియోలు చూడండి, మీకు అర్థమవుతుంది. అసలు జంతువులే లేవు దాంట్లో, ఒట్టి చెట్ల వరకే ఉన్నాయి, అవి మాత్రం తీసేస్తున్నారు అంటారు. లేదు జింకలన్నీ మొత్తం అక్కడ ఉండలేక ఇలాగ ఈ గల్లీలోకి వచ్చేసి 2 జింకలు కూడా చనిపోయినాయి అంట. అవును మేడం. ఇప్పుడు చూసినాక దానికి కుక్క కరిచింది, మళ్ళీ దానికి హాస్పిటల్ తీసుకుపోయి ట్రీట్మెంట్ చేయించి దాన్ని జూ పార్క్లో వదిలేస్తా అని చెప్పారు. ఎక్కడి నుంచి వచ్చిందా జింక? అక్కడ అది అడవి ఉంటుంది అక్క, దానికి కుక్క కరిచింది. ఉంది మాకేం కనిపించలేదు, అందరు గుంపు వచ్చిండ్రు. సాయంత్రం 6 గంటలకు వచ్చింది అది బయటికి. ఇండక్షన్ అవన్నీ చేసి అది పంపించిండ్రు వ్యాన్లా. మన లీడర్ కూడా వచ్చారు ఎవరు ఇక్కడ, వచ్చి చూసి వెళ్ళి తీసుకెళ్లారు. సో ఇప్పుడు అసలు జంతువులే లేవు, ఇదంతా ఫేక్ ప్రచారం అని చెప్పేసి కూడా లేదు ఇక్కడ వచ్చింది, కన్ఫర్మ్ వచ్చిందండి. మీరంతా చూసారు? చూసాం, మేము అందరం ఉన్నాం కదా, చూసాం. నిజంగా ఎప్పుడు రాలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చినాయి. అది గులగొట్టడంతోనే వచ్చింది. కంపల్సరీ. ఏ టైంకి వచ్చింది అది? శుక్రవారం మధ్యాహ్నం కూడా వచ్చింది మేడం. నమాజ్ 2 o'clock అట్లా వచ్చింది మేడం జింక. అసలు రాలేదు, తప్పుడు వార్తలు రాస్తున్నారు, తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటారు. లేదు మేడం, కరెక్ట్ నిజంగా వచ్చింది మేడం. వచ్చింది అప్పుడు. ఉన్నాం మేము ఇట్లానే పని చేస్తున్నాం, మేము ఇట్లానే పని చేస్తున్నాం. అది అట్లా అట్లా వచ్చింది. అది ఫస్ట్ టైం చూసినాం, ఇప్పటివరకు చూడలేము మేము. అసలు ఇప్పుడు ఇది ఉంది కదా యూనివర్సిటీ ల్యాండ్ ఉంది కదా, గవిట్లలో అసలు జింకలే లేవు, ఏం లేవు అంటున్నారు. చాలా ఉన్నాయి అబ్బా, అందులో చాలా ఉన్నాయి లోపల. అక్కడ నుంచి వచ్చినాయి దాదాపు ఇల్లే అంటే 40-30 ఉండే అంట. చాలా మంది చంపేసినారు అని అంటున్నారు. ఇక మేమైతే చూడలే, చెప్పంగా అయినా అంతవరకు.
అసలు కల్లా ఏం లేవు, జంతువులే లేవు అట్లా అని అంటున్నారు. ఉండే బాగుండే, ఎందుకు లేరు? తర్వాత ఇక్కడ ఉన్నోళ్ళు గవర్నమెంట్, ఇప్పుడు సపోజ్ ఏమైనా గవర్నమెంట్ ఒక హాస్పిటల్లో ఒక కాలేజ్ పిల్లలకి చదవడానికి ఏమైనా చేయాలనుకోండి, గవర్నమెంట్ భూమి అమ్మేసిన తర్వాత ఏం చేస్తారు గవర్నమెంట్ వాళ్ళు? ఒక్కొక్క కుర్చీ మీద వస్తున్నారు, కూర్చుంటారు, వండితే చాలు బాగా అట్లనే ఉద్దేశిండు. తెలుసు నేను సీట్ మీద మళ్ళీ నెక్స్ట్ నేను రాను మనకు కన్ఫర్మ్ అయిపోయింది, అందుకు ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నాడు. 5 సంవత్సరాలు ఆడుకొని అక్కడ దానికి ఎక్కడ పోయే ఛాన్స్ దొరకలేదు, అక్కడే ఆగిపోయింది ఇంట్లో. మేము దాని నెంబర్ వెళ్ళేసి చూసారు కదా. మా రిపోర్టర్ శైలజ హైదరాబాద్ యూనివర్సిటీ సరౌండింగ్ ఉన్న కాలనీ వాళ్ళతో పోయి మాట్లాడించింది. నిజంగానే జింకలు వచ్చినాయా, ఎన్టీఆర్ నగర్ అంటే ఏమేమి ఉన్నాయి అక్కడ చాలా కాలనీలు, అక్కడ పోయి మాట్లాడించింది. నిజమేనా ఇదంతా, లేకపోతే ఇది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా, అసలు జింకలు వచ్చినాయా, ఉన్నాయా, జింకలు లేవా అని మాట్లాడించింది. తర్వాత వాళ్ళందరూ చెప్పిన మాటలు విన్నారు కదా, ఎప్పుడు రాలేదంట, ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చినాయంట. జింకలు ఉన్నాయనేది వాస్తవం. వీళ్ళు అబద్ధాలు చెప్పుకొని ఇదే నిజం అంటే కష్టం. ఇంకోటి చూపిస్తాను మీకు నేను, ఇది కూడా చూడాలి. ఈయన ఎవరు తెలుసా? రవికుమార్ యాదవ్ అని బీజేపీ క్యాండిడేట్, మొన్న షెలింగపల్లికి నిలబడ్డాడు. భిక్షపతి యాదవ్ మాజీ ఎమ్మెల్యే ఉండి, ఆయన కొడుకు. ఆయన మిద్దె మించి దిగిండు. దేనికోసం దిగిండంటే ఒకటి జింక ఉంది, ఇంకో నీళ్ళు పడుతుండ్రు దానికోసమే. ఇంకో మళ్ళీ ఇది కూడా ఎక్కడ ఉత్తరప్రదేశ్ది, గుజరాత్ అని చెప్పించారు, తప్పు. ఇగో రవికుమార్ యాదవ్ అంటే షేర్లింగపల్లి అందరూ తెలిసిన ఆయన్నే. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఒక ఫోటో, నిజంగానే ఒక ఫోటో వచ్చింది. కానీ ఆ ఫోటో దేనికి నిరసనమంటే అక్కడ ఉన్న అన్ని ఫోటోలు ఉండవు, కొన్ని ఉంటాయి. ఇప్పుడు ముంబై ఆ బీచ్ దగ్గర సైకత శిల్పాలు వేస్తారు. అక్కడ ఎక్కడనో పాలస్తీనియా ఎవరికో యుద్ధాలు జరిగితే ఇక్కడ ఒక దాంతో ఇసుకతో ఒక శిల్పం వేస్తారు. ఇది ఒరిజినల్ కాదంటమ్మా, దానికి నిదర్శనం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో ఒక జేసీబీ వచ్చి రాంగా ఈ జింకలన్నీ పారిపోతున్నట్లుగా ఉండడం, అది అక్కడ ఉన్న సిచ్యువేషన్ను చూపిస్తుంది తప్ప అది ఒరిజినల్ ఫోటో అని ఎవరు చెప్పలేదే. అక్కడ ఉన్న సిచ్యువేషన్ అది. ఎంతమంది మీద కేసులు పెట్టారు, నేను కేసుల మీద సపరేట్ చేస్తా వీళ్ళది. కానీ అసలు అది ఫేక్ అంటారు. మరి ఇవన్నీ ఫేకా? జింకలు ఫేకా? జింకలు వచ్చింది జనాలు ఫేకా? ఇప్పుడు జనాలు చెప్తున్నారు కదా. అందుకే సిఎస్ గారు ఏం రిపోర్ట్ ఇస్తారనేది ఒక పెద్ద ఆసక్తి అయితే నెలకొన్నది. వీళ్ళ వాదననే కనుక సుప్రీంకోర్టులో వినిపించాలనుకుంటే అటర్ ఫ్లాప్ అవుతుంది. గ్రౌండ్లో సిచ్యువేషన్ వేరే ఉంది. జనమంతా నిజమని, ఇదంతా నిజమని నమ్ముతున్నారు. గవర్నమెంట్ అబద్ధం చెప్తుందని జనాలకు అందరికి తెలిసిపోయింది. మీరు సుప్రీంకోర్టులో ఏం వాదిస్తారో ఏమో తెలియదు. బట్ సుప్రీంకోర్టులో సిఎస్ గారు రిపోర్ట్ ఇవ్వబోతున్నారు కాబట్టి ఆ రిపోర్ట్ ఎట్లా ఉంటుంది అనే ఒక క్వశ్చన్ మార్క్ ఒకటి నడుస్తుంది. ఆసక్తి నెలకొంది కాబట్టి ఈ వీడియో చేసినాం మేము. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.